ఇటీవల కాలంలో ఏటీఎంలు ఎత్తుకెళ్తున్న దొంగల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఏటీఎంని చోరీ చేశారు, రాడ్లతో పగలగొట్టి ఎస్బీఐ ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే ఏటీఎం మిషన్ లో ఎంత నగదు ఉంది అనేది బ్యాంక్ అధికారులు ఇంకా నిర్ధారించని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ని ఎత్తుకెళ్లిపోయారు, రాడ్లతో పగలగొట్టి ఏటీఎం మిషన్ ను అపహరించారు. ఏటీఎంలో ఎంత నగదు ఉందన్నది బ్యాంక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. రైట్, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా బుక్కరాయ సంద్రంలో జరిగిన ఏటీఎం చోరీ తాలూకు దృశ్యాలు మనకి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అక్కడ దాంట్లో రికార్డ్ అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏటీఎంను ఎత్తుకెళ్తున్న దుండగులు బొలేరో వాహనంగా అది కనిపిస్తోంది. దాంట్లో ఏటీఎం మిషన్ను తాళ్లతో కట్టి ఏ రకంగా లాక్కెళ్తున్నారో కూడా కనిపిస్తోంది. అయితే పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. సో ఎలాంటి ఆనవాళ్లు లభించాయి, ఎలాంటి క్లూస్ లభించాయి ఇంకా తెలియాల్సింది. డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీం కూడా ఇన్వాల్వ్ అయింది ప్రస్తుతం. అయితే ఆ ఏటీఎంలో ఎంత నగదు ఉంది అనేది బ్యాంక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఇటీవల కాలంలో చూస్తున్నాం ఏటీఎంలనే ఎంచుకుంటున్నారు దుండగులు. వాటిని ఈ రకంగా ఎత్తుకెళ్ళిపోతున్న దృశ్యాలు. మరి ఇదివరకే మన సెక్యూరిటీ గార్డ్ ఒకరు ఏటీఎం దగ్గర ఉండడం మనం చూసేవాళ్ళం. ప్రస్తుతం అలాంటిది ఏది ఏ ఏటీఎం మిషన్ దగ్గర కూడా కనిపించదు. ప్రస్తుతం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో జరిగిన ఏటీఎం చోరీ తాలూకు దృశ్యాలు, అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మన స్క్రీన్ మీద చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.